అంటే అట్లే పిలుస్తాను నా పడదబ్బన్న అలాగే నా పేరేమో తెలుస్తుందా? నా పేరు తరపున ఆలోచించమండి. చెప్పు. ఆహా ఆహా నా పేరే సింధు అంటారు. నటనలు పార్వతి సభలో ఎవరు లేరు. ఆహా నా పేరే అయ్యో నా పేరే ఆహా నా పేరే అయ్యో నా పేరే సింధు అంటారు. నటనలు పార్వతి సభలో ఎవరు లేరు. అయ్యో నా పేరే ఎలా మా చూస్తే ఒకటే సొక్కమేనా? అయ్యో ఇది ఎందుకు బయటకు ఇంకా పసిపెట్టు కాబట్టి సరిపోతుంది. పైన ఇంకా అట్లా వాళ్ళు కానీ దూరినారు అనుకో. ఈ పక్క లేరు మగవాళ్ళు చూస్తే ముందే రిజర్వేషన్ బాబు. మళ్ళీ నా పేరేమో తెలిసిన నా చోటే తిన్నలో పైన ఏం పలగొట్టాను. లాలి లాలి అమ్మ నిద్రపో. నా పేరేమో తెలిసిన ఏం పేరు బాబా? నేను కట్టేదే పట్టు తీరా పట్టు పట్టు మా సీత కుదుతాడు నా కొడుక. జిమ్మేస్తా నేను మళ్ళా. నా పేరు అడిగి కొత్త కోటలో తుమ్మ సుందరి అంటారండి. తుమ్మ సుందరి అంటారు. అట్లా కొత్త పేరు. ఏం పేరు? నా బట్ట పేరు మిద్ది మీద ఉండే ఎవరి పేరు? ఏం పేరునా? ఆపకుండా ఎవరి పేరు? ఏం పేరు? సాయిష్ అంటే సాయి. సాయినా? సాయిష్ మే. ఏం పేరు? సాయిష్. సాయిష్ నా సాడు నా బట్ట నాకల్లే చూస్తాడు. ఏమిలే ఇది అయిపోతే నాకు అప్పుడే ఇచ్చి 50 రూపాయలు అడ్వాన్స్. సరేనండి పాపా ఇంటికి మాటలు మర్చింది. అవునులే. మీరు ಯಾವ ఊరు? మా ఊరు బుద్ధి వల్ల మాది గుత్తి. మాది మాది మీ గుత్తి. మాది గుత్తి మీది గుంత. అంత సీన్లే. మాది బజ్జి మీది గుంత. అంతేలే మీది ఎప్పుడు బజ్జా మాది గుత్తి. అంత సీన్లే. మాది కూడా గుత్తే. ఏ బాబు నేను అడిగింది నల్ల గుత్తి కాదు నా కొడుకు. సాయిసుదేంది? సాయిస్ అనేది కూడా గుత్తే. ఆ పక్కన అడే పిల్ల ఉంది. ఆ పిల్ల గుర్తేద్దా? గుర్తు ఉంది. ఏమో కట్టెత్తుకొని పిలుస్తాను తప్ప సందులో. ఇవాళ 1 2 5 మంది దగ్గర 5 గుర్తులు. నన్ను అడిగి నా నల్ల గుత్తిని కాదు నా కొడుకున్నాడే ఒక 10 రూపాయలు గుండెకాయలు. నేను అడిగింది అనంతపురం దగ్గర గుత్తి. ఆడ ఆ ఒక గుత్తి దగ్గర మీరు పుట్టిల్లారా పాపా? అవురా బాలో పల్లారి దేతో బాలో పల్లారి దేతో బాలో పల్లారి దేతో బాలో పల్లారి దేతో
ఈడేం బాగానే ఉంది ఆ? ఆ పై నుంచి ఆడేం బాగానే ఉంది ఆ. ఇట్లంటే ఏంది మే? నా బాబు ఇదే మా పుట్టినీళ్ళు కొత్త కోట అంతా మాదే. ఇంటికి మీ అత్తగారి ఇల్లు అవురా డంకీల కోట డంకీల కోట నువ్వేంది పైన మగం చూసేది నా కొడుక నా బట్ట నీకు మగతాను ముందేమిరా మగవాడివేమిరా నీ మగను పట్టుకుని వస్తాడు గొప్పలించమరా ఏంది నీకు మన ఆపరేషన్ అయిపోయిందిలే జరిగింది కావేమో ఏం ఆపరేషన్ ఒటికాలి మోకాలు ఆపరేషన్ అయిందిలే అంటే మా చిన్నాయన జరిగి అవేమో ఎవరు మేము ఒట్టికాల పాపా ఎవరంటివి మాది హంకీ డంకీల కొట్ట మా అత్తగారు వెళ్ళండి మీరు దిగింది చోటాలి బాబా మేము దిగిన చోట పల్లెకి ఆ ఉండేట పగిలిపోయి నా బట్ట ఎగిరి దొన్నేస్తా అట్లే మంట ఇస్తాను ఎట్లా రెండు కాళ్ళతో ఏమండి ఈ ఊరికి ఉత్తరానా దారికి దక్షిణాన పల్లికి పరమట అగో మా మంట తోపలే దిగామంట అది మామిడి తోపు కాదు మామిడి తోపు అట్ట కాదు స్వామి మా మట్ట తోపండి మామిడి తోపు అయితే అట్లా కాదు స్వామి మాది మాట అట్లా మీది బాత యాస మాది మాట కురుస అది ఎట్లా కొరసలే మాట కురుస అయినా దాంట్లో మీ గుడిసెలు ఎలా ఉన్నాయో మా గుడిసెలు అవురా ఎగవాన బావది ఊడు ఎగవాన ఎగవాన మా బావది గూడు దిగవాన మా మరిది గూడు నటనాడు మా నాది గూడు ఎవరు ఇప్పుడు చూడమని దాన్ని ఏం సందగాలి వారం లేడు పోయికి మళ్ళా ఏమండి అలాగే ఏమండి ఎట్లా మీకు గుడిసేదే గుడుసులు అండి అలాగే మా బుట్లో ఏమన్నా తెలుసున్నాయి అవురా అక్కడ కోడి కంకో పెట్ట కారిపోడి కంసబెట్లు మా బుట్లో ఉన్నాయండి. చిన్న డౌట్, ఏమి ఇప్పుడు అవన్నీ ఏం పనికి వస్తాయి బాబా? ఇంకా ఏమన్నా తెలిసిన ఇంకా ఏమన్నా తెలిసిన వరి పది పూస పచ్చి పూస పచ్చి పూస పచ్చి పూస పచ్చి పూస ఎవరు నీళ్ళు వాడికి నీళ్ళు తాడబోస్తాడు తాగని అప్పయ్య మా పుట్లో పాలిపూస పచ్చిపూస పెట్టుకొని పల్లెపల్లి తిరుగుతూ బాగిలి నలుకు బాలెంతలకు చిన్న బిడ్డలకు నీ ఎట్లకు ఎగబడిన దిగబడి